బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవితపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టి నడపడం అంత ఈజీ కాదంటున్నారు ఆయన. రాష్ట్రంలో కొత్త పార్టీకి అవకాశం లేదంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పార్టీలు చాలు అంటున్నారు ఆయన. ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆలోచించాలని కవితను సూచించారు ఆయన. మహిళలపైన ఎక్కడ వివక్ష లేదు అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోనూ ఇందిరాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ సహా ఎంతోమంది లీడర్లుగా రాణించారన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. మరి ముఖ్యంగా చిట్చాట్లో భాగంగా ఆయన మాట్లాడుకొచ్చారు. కవిత మొన్న మండలిలో కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలో ఆ క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఇటు తన రాజీనామాకు సంబంధించి మండలిలో రాజీనామా అంశాన్ని ప్రస్తావించారు. ఇంకొకసారి ఆలోచించుకోండి అంటూ కూడా మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమెను సూచించడం జరిగింది. ఆ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడుకునే క్రమం ఇప్పుడు ఆయన చిట్చాట్లో భాగంగా మాట్లాడుకొచ్చారు. కవితపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పుకొచ్చిన అంశాల గురించి మాట్లాడుకుంటే పార్టీ పెట్టి నడపడం అంత ఈజీ కాదంటున్నారు ఆయన. రాష్ట్రంలో కొత్త పార్టీకి అవకాశం లేదంటున్నారు గుత్తా. రాష్ట్రంలో ఇప్పుడున్న పార్టీలు చాలంటున్నారు. ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆలోచించాలని హితవు పలుకుతున్నారు ఆయన. మహిళలపైన ఎక్కడా వివక్ష లేదంటున్నారు. రాజకీయాల్లోనూ ఇందిరాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ సహా ఎంతోమంది లీడర్లుగా రాణించారు మహిళలు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంకా చిట్చాట్ల భాగంగా ఏమన్నారు, ఇంకా ఆయన చిట్చాట్ల భాగంగా ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, దానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు చిట్చాట్లో భాగంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంకా ఏమంటున్నారు? మరి ముఖ్యంగా పొలిటికల్ పార్టీ కనుక పెడితే ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా, ఎమర్జ్ అయ్యే అవకాశం ఉందా? కవితను ఉద్దేశించి ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన? శీతాకాల సందర్భంగా శాసన మండలి, శాసనసభ రెండు నిరవధికంగా వాయిదా పడ్డ తర్వాత ఆయన నిన్న అసెంబ్లీ సమావేశాలు కూడా నిరవధిక వాయిదా పడ్డ తర్వాత ఈరోజు ఆయన ఛాంబర్లో చిట్చాట్ చేశారు. చిట్చాట్ చేసిన సందర్భంలో కొన్ని అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా కవిత విషయంలో కవితకు ఎట్లా అనుమతి ఇచ్చారు, మళ్ళీ ఆమె రాజీనామా చేసిన తర్వాత సభలో మాట్లాడడానికి మీడియా అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆయన ఈ రకంగా సమాధానం చెప్పారు. గతంలో ఆమె వ్యక్తిగత సహాయకుల ద్వారా నాకు రాజీనామా లేఖ పంపారు. ఫోన్లో మాత్రమే రాజీనామా చేసినట్టుగా నాతో గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కలవలేదు. జనరల్గా రాజీనామా చేసినటువంటి సభ్యులు డైరెక్ట్గా కలిసి వాళ్ళు రాజీనామాను ఆమోదించమని చెప్తే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే కవితను డైరెక్ట్గా కలిసి రాజీనామా చేసినట్టుగా అడగాలి అనేటువంటిది గతంలో విజ్ఞప్తి చేశాను. అందులో భాగంగా కవిత వచ్చారు. ఆమె టెక్నికల్గా సభ్యురాలే. ఎవరైనా సరే రాజీనామా చేసే ముందు సభ్యురాలకి చివరగా అవకాశం అడిగినప్పుడు సభలో ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. అందులో భాగంగానే కవితకు సభలో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చామని చెప్పారు. ఆమె ఎమోషనల్ అయ్యారు. ఆమె రాజకీయంగా ఆమె వచ్చినప్పటి అంశాల నుంచి మొన్న ఎమ్మెల్సీకి రాజీనామా చేసేటువంటి సందర్భంలో అన్ని అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు సభలోనే. ఆమె కాస్త ఎమోషనల్ అయ్యారు. అందుకే అడ్డుకోలేకపోయామంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ చెప్పే ప్రయత్నం చేస్తూనే ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్స్కి ప్రస్తుతం రాజకీయాలలో మహిళలపైన తీవ్రమైనటువంటి వివక్ష ఉంది అనేటువంటి కామెంట్ని కవిత చేశారు, జాగృతి ప్రెసిడెంట్. అది మీ దానిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారన్నటువంటి అడిగిన క్వశ్చన్స్కి అయినా ప్రస్తుతం రాజకీయాలలో మహిళలపైన బయట ఎక్కడా వివక్ష లేదు అనేటువంటి కామెంట్ని ఆయన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేశారు. అందులో భాగంగా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. తమిళనాడులో జయలలిత, తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తర్వాత ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా చేసినటువంటి సిచ్యువేషన్. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. సో రాజకీయాల్లో ఎక్కడ వివక్ష ఉంది, రేపు 33% రిజర్వేషన్ వస్తే ఎక్కువగా కనపడేది మహిళలే కదా, చట్టసభల్లో 33% వాళ్ళే ఉంటారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత పొలిటికల్గా స్టేట్లో ఆ స్పేస్ ఉందా మరొక పార్టీకి రావడానికి అనేటువంటి అడిగినటువంటి దానికి కవితకు కౌంటర్ ఇచ్చేలా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం కొత్త పార్టీకి రాజకీయంగా తెలంగాణలో అవకాశం లేదు. గతంలోనే చిరంజీవి పార్టీ పెట్టారు, దేవేందర్ గౌడ్ పెట్టారు, ఇంకా ఇట్లా చాలామంది పార్టీలు పెట్టారు. కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. పార్టీ పెట్టి నడపడం అంత ఈజీ కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చేస్తున్న సందర్భంలోనూ ఇంకా కొన్ని అంశాలు మాట్లాడారు ఆయన. రాజకీయాలలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. డబ్బు లేకుండా రాజకీయం చేయనటువంటి సిచ్యువేషన్ ఉందంటూ మాట్లాడారు. దాంట్లో కొన్ని అంశాలు మెన్షన్ చేస్తూ రీసెంట్గా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో డబ్బు ఏరులై పారింది, మీరే వార్తా కథనాలు రాశారు, పత్రికల్లో వచ్చాయి, మంచి సాంప్రదాయం కాదు. అయినా ఓటర్లు అభివృద్ధి చేసినా వారికి వ్యక్తిగత పనులు చేసినా కూడా సంతృప్తి చెందడం లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే డబ్బు పనిచేస్తూ ఉంది, ఆ సాంప్రదాయం పోవాలి. అయినా
ఇచ్చేవాళ్ళు లేకుంటే తీసుకునే వాళ్ళు ఉండరు కదా అనేటువంటి స్టేట్మెంట్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేశారు. దీంతో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా కవిత పైన ఎక్కువగా రెస్పాండ్ అయినట్టుగా కనిపించింది గుత్తా సుఖేందర్ రెడ్డి. కవిత అంశంలో ఆమె మొన్న మాట్లాడినటువంటి భాష విషయంలో కూడా రెస్పాండ్ అయ్యారు. కేవలం కవితే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ప్రతిపక్ష నాయకులు, వీళ్ళందరిపైన కూడా రెస్పాండ్ అయ్యారు. భాష అనేది చాలా ముఖ్యం. భాష మనం జాగ్రత్తగా మాట్లాడితే జనాల లోపల అది గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే భాష నోరు జాగ్రత్తగా మాట్లాడాలి, మాట్లాడే సమయంలో భాషను అదుపులో ఉంచుకోవాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే కవిత విషయంలో ఈ కామెంట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పార్టీకి అవకాశం లేదు, ఇప్పుడున్న పార్టీలు చాలు, పార్టీ పెట్టి నడపడం అంత ఈజీ కాదు, రాజకీయాల్లో మహిళలపై వివక్ష ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. సో దాంతోపాటు హిల్ట్ పాలసీ పైన కూడా రెస్పాండ్ అయ్యారు. హిల్ట్ పాలసీలో స్కామ్ లేదు, గీమ్ లేదు అంటూ మాట్లాడారు. ఇండస్ట్రీల వల్ల పొల్యూషన్ ఉంది, మిగతా జనరల్గా జరిగే పొల్యూషన్ కంటే కూడా ఇండస్ట్రీల వల్ల తీవ్రమైనటువంటి పొల్యూషన్ ఉంటుంది. సో ఇండస్ట్రీస్ని ప్రభుత్వం అనుకున్న విధంగా దూరంగా తరలించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా దీనిపైన కసరత్తు చేస్తూ ఉంది, చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. దీనికి సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే రీసెంట్గా జరిగిన బీహార్ కానీ, వచ్చేటువంటి పశ్చిమ బెంగాల్, తర్వాత ఇంకా కొన్ని రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన విషయంలో అప్పుడే ఏర్పడ్డ ప్రభుత్వాల గురించి, తక్కువ సమయంలో ఉన్న ప్రభుత్వాల కాలపరిమితిని ఏం చేస్తుంది కేంద్రం, దానిపైన కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా, బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా అన్న స్టేట్మెంట్ కూడా సెటరికల్గా ఆయన ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందంటూ కూడా స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో 10 మంది ఉన్నారు కదా, బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు అనేటువంటి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు. ప్రస్తుతం వాళ్ళు బైకాట్ చేయలేదు సభను, కాబట్టి వాళ్ళు సభలో ఉన్నట్టుగానే పరిగణించాల్సి ఉంటుంది టెక్నికల్గా అంటూ స్టేట్మెంట్ చేశారు. నాకు ఇంకా 71 సంవత్సరాలే, నేను ఇంకా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాను, నాలాంటి వాళ్ళ అవసరం రాజకీయాల్లో ఉంది సలహాలు సూచనల కోసం అంటూ ఆయన చివరగా కంక్లూడ్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తం అంశాలలో దాంతోపాటు ఎస్సీయూ భూముల విషయంలో కూడా రెస్పాండ్ అయ్యారు. ఎస్సీయూ భూముల విషయం కోర్టు కేసులో ఉంది, అది ప్రభుత్వ భూమని ప్రభుత్వం వాదిస్తూ ఉంది, దానికి సంబంధించి కోర్టులో ఉంది, దాని గురించి ప్రస్తావించాలనుకోవట్లేదు. ఎందుకంటే రీసెంట్గా మౌలానా సంబంధించినటువంటి ఏదైతే ఉర్దూ యూనివర్సిటీ భూములకు కూడా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది, 50 ఎకరాలను వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలనేటువంటి నోటీసులు ఇచ్చిందనేటువంటి చర్చ పైన కూడా అది నాకు దృష్టి వరకు రాలేదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాను, కవితకు స్పెషల్గా అవకాశం ఇవ్వలేదు, ప్రతిపక్షము అధికార పక్షం అని చూడలేదు ఎక్కడ కూడా. సో ఎవరు మాట్లాడాలనుకుంటే సభలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశాను, అందులో భాగంగానే కవితకు ఇచ్చాను, అందులో రాజీనామా చేస్తున్నానని చెప్పడంతో ఆమెకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. సభ్యులకు సాధారణంగా సాంప్రదాయంగా ఇచ్చేటువంటి అవకాశం ఏది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొత్తానికి రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ లేదు అంటూ ఆయన కవితకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మండలి చైర్మన్గా ఉన్నారు ఆయన. కవితపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టి నడపడం అంత ఈజీ కాదంటున్నారు ఆయన. రాష్ట్రంలో కొత్త పార్టీకి అవకాశం లేదంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పార్టీలు చాలు, ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆలోచించాలని కవితను ఉద్దేశించి మాట్లాడారా? ప్రస్తుతం అటువంటి చర్చ జరుగుతుంటోంది. మహిళలపైన ఎక్కడా వివక్ష లేదంటున్నారు ఆయన. రాజకీయాల్లోనూ ఇందిరాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ సహా ఎంతోమంది లీడర్లుగా ఎదిగారు, రాణించారంటూ చెప్పుకొచ్చారు ఆయన.